ప్రజల తీర్పుని శిరోధార్యంగా భావించి మీరన్నట్టుగా వన్ హ్యాస్ టు లే లో అంటారు. అంటే కొన్నాళ్ళ పాటు కూడా ఆ ప్రజా తీర్పుని గమనించి ఒక సమీక్ష అనేటువంటిది చేసుకోవాలండి. అంటే ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి అసలు ఆయన పార్టీని ఏ విధంగా రన్ చేయాలనేది ఆయనకి అసలు హీ హ్యాస్ నో క్లూ అనమాట. అది అతిపెద్ద సమస్య. ఇవాళ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు దాటిని ఆయన కనీసం ఒక సమీక్షా సమావేశాన్ని తమ పార్టీలో ముఖ్యులను పిలిచి, అదేవిధంగా జిల్లాల వారీగా ఓడిపోయినటువంటి వాళ్ళని పిలిపించి ఎందుకు ఓటమి చెందాము, ఎక్కడ తప్పులు జరిగాయి అనేది ఒక సమీక్షా సమావేశం జరుపుకోవాలండి. అది ఏ పార్టీ అయినా చేస్తుంది. అది ఇమ్మీడియట్గా అది ప్రాధాన్యత. ఆయనకి ప్రాధాన్యతలు తెలియవు, పరిపాలనలో ప్రాధాన్యతలు తెలియవు, ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రాధాన్యతలు తెలియవు. చిన్న ఉదాహరణ ఏంటంటే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో ఎందుకు ఓటమి చెందారనే దాని మీద ఒక కురియన్ గారితో ఒక కమిటీ వేశారు. పీజే కురియన్ మనకు తెలుసు, రాజ్యసభ వైస్ చైర్మన్ చేశారు ఆయన, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయనతో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఇక్కడికి వచ్చి ఒక 2 రోజులు ఓడిపోయిన అభ్యర్థులందరినీ పిలిపించి ఆ ఓటమికి గల కారణాలని వాళ్ళు పూర్తి స్థాయిలో సమీక్షించి వెళ్ళి మళ్ళీ ఇంకొక దఫా మళ్ళీ కూర్చుంటాము, చర్చిస్తాము అని వాళ్ళు వెళ్ళారు. ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ విత్ ఇన్ ద పార్టీలో ఆ సమీక్షా సమావేశాలు. ఎందుకంటే అభ్యర్థులు చెప్తారు ఆ లోపాలు ఎక్కడ జరిగినాయి, ఈ ప్రభుత్వ పరంగా లోపాలు జరిగినాయి, ఇతరత్ర లోపాలు జరిగినాయి, ఎందుకు ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది, ఎక్కడ తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకోవాలి ఇన్ ది నియర్ ఫ్యూచర్ అనే దాని మీద పూర్తిగా ఒక సమాచారాన్ని, ఒక ఫీడ్బ్యాక్ని తీసుకుంటారండి. అది ప్రజాస్వామిక లక్షణం ఏ పార్టీకైనా. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ ప్రజాస్వామిక లక్షణం లేదు, ఆయనకి లేదు, అలా ఉండాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకి లేదు. అందువల్లనే మీరు అన్నట్టుగా, అదేవిధంగా జవహర్ గారు అన్నట్టుగా ఒక 6 నెలలు మామూలుగా సాధారణంగా ఏంటంటే ఎక్కడైనా కూడా 6 నెలల పాటు అసలు ఎక్కడ మాట్లాడరు. అంటే ప్రభుత్వాన్ని పనిచేయనిస్తారు, ఒక కుదురుకొనిస్తారు. ముందు పరిపాలనా వ్యవస్థలను చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక డెలివరీ సిస్టమ్ అనేది ఉండాలి అని అంటే ఏది ఇవ్వాలన్నా ఒక అధికార యంత్రాంగం సవ్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంలో దాదాపుగా కీలకమైనటువంటి 46 శాఖలు ఉంటాయండి. ఆ 46 శాఖలు ఖచ్చితంగా పనిచేస్తేనే ప్రజలకి ఆ డెలివరీ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే ఆ లబ్ధి అనేటువంటిది చేకూరుతుంది. అదేవిధంగా పరిపాలన సవ్యంగా సాగుతుంది. అది లేకుండా ఇవాళ మనం చూసాము, అధికారులు ఏకపక్షంగా 5 ఏళ్ల పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రీషఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు సమర్థులో అధికారులను గుర్తించి వాళ్ళని తెచ్చుకొని మిగతా వాళ్ళని పక్కకు పంపించి అంటగాగిన వాళ్ళని అధికార పార్టీతో రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా, రూల్ ఆఫ్ లాని లెక్క చేయకుండా అంటగాగినటువంటి అధికారులందరినీ పక్కన పెట్టి సమర్థుల్ని ఉన్న వాళ్ళల్లో సమర్థుల్ని తెచ్చుకునే ప్రక్రియ ఇంకా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ విధంగా ఆయన మాట్లాడటంలో అయితే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నాం కదా, ఆయనకి ప్రాధాన్యతలు తెలియవు, పార్టీని ఏ విధంగా రన్ చేయాలో తెలియదు. అందుకనే డే 1 నుంచే మొత్తం ఏదో జరిగిపోతుంది ఇక్కడ అనేటువంటిది చూస్తున్నారు. అంతే తప్ప కొన్నాళ్ళు మనం ముందు మన సమీక్ష, మన ఇల్లు చక్కదిద్దుకుందాము, తర్వాత ప్రభుత్వం మీద విమర్శలు చేద్దాం అనేటువంటిది ఉన్నది. ఇవాళ నాకు చాలామంది, నాకు తెలియని వాళ్ళు